కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లలో కొత్త చిక్కు ఎదురవుతోంది. చేతిలో 5 రూపాయలుంటే చాలు, కడుపు నిండా భోజనం చేయొచ్చు. పెద్ద పెద్ద హోటల్లో అందించే మెనూతో పరిశుభ్రంగా భోజనం వడ్డిస్తారు. కార్మికులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపేవారు, ఇలా ఎంతో మందికి అన్న క్యాంటీన్లు ఆకలిని తీర్చుతున్నాయి. కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం దొరుకుతుండటంతో పెద్ద సంఖ్యలో పేదలు భోజనం చేసేందుకు అన్న క్యాంటీన్కు బారులు తీరుతున్నారు. ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు, రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు, అన్న క్యాంటీన్లోకి అడుగు పెట్టచ్చు. 5 రూపాయలకే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో పేదలు వీటిని ఉపయోగించుకుంటున్నారు కూడా. 5 రూపాయలకే భోజనం పెడుతుండటంతో కొంతమంది తాగుబోతులు కూడా ఇక్కడికి వచ్చి తోటి వారితో, సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఒంగోలులోని అన్నా క్యాంటీన్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం తాగిన వారికి నో ఎంట్రీ అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అందులో ఏం రాసుందంటే, మద్యం తాగి వస్తే ముద్ద కూడా పెట్టం అని ఖరాఖండిగా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఫుల్గా మద్యం తాగి అన్న క్యాంటీన్లకు వస్తున్నారు. అక్కడ గొడవలకు దిగుతుండటం, నానా రచ్చ చేస్తుండటంతో ఈ విధంగా బోర్డులు పెట్టాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలుపుతున్నారు. మద్యం తాగడానికి సరిపడా డబ్బులు ఉన్న వాళ్ళు హోటల్కే వెళ్ళి తినాలని, పేదల కోసం 5 రూపాయలకి అన్నం పెడుతుంటే దీన్ని కూడా దుర్వినియోగం చేయడం మంచి పద్ధతి కాదని నిర్వాహకులు చెబుతున్నారు.